ఇప్పుడు అంటే అసెంబ్లీ జరుగుతూ ఉంది, ఒకవైపు టీఆర్ఎస్, ఒకవైపు బీజేపీ. రైతు కూలీలకు సంబంధించి మీరు కూడా గట్టి ఉద్యమం చేస్తారు, ఏంటి అసలు దీని మీద ఏం మాట్లాడారు? ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తామన్నారు, రైతు భరోసా ఇస్తామన్నారు, మన రైతు కూలీలకు ఇస్తామన్నారు. ఇవన్నీ ఏవైతే మాటలు ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, అది అప్పుడు ఎలా అయితే మాట ఇచ్చారో, జనానికి ప్రభుత్వంలోకి రాకముందు ఎలాగైతే మాట ఇచ్చారో అది చేయమని అంటున్నాం. అంతకన్నా డిమాండ్ ఏం లేదు. కానీ ఇవాళ కొత్తగా ఆంక్షలు ఏర్పరిచి దానికి రేషన్ కార్డు లింక్ పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ అని మాట్లాడి అవన్నీ చేయొద్దు కదా. ప్రజాభిప్రాయ సేకరణ మేనిఫెస్టో పెట్టేటప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ చేసుకునేది ఉండే. మేము గెలిస్తే గివ్వే ఇస్తామని చెప్పాలా. అప్పుడు నోటికి వచ్చిన మాటలు ఇచ్చి ఇవాళ అన్ని ఆంక్షలు చేసి నిర్బంధంతో మాట్లాడితే ఎట్లా అండి? అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇవ్వాలి, ఏదైతే మేనిఫెస్టో పెట్టారో అది ఇవ్వాలనేదే మా ప్రధాన డిమాండ్. రైతు కూలీలకు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఏదైనా సరే అవన్నీ కూడా ఇవ్వాలి కదా అని నేను అంటున్నాను.